చాలా మంచి క్వశ్చన్ వేసావు బాబు. మీరు ఎవరినైనా బిగ్ టీవీ చాలా మంచి ప్రశ్న వేశారు. ప్రజావేదిక కూల్చివేతకి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూల్చివేతకి రెండు విషయాలు. ప్రజావేదిక కట్టింది నది ఒడ్డున, నదీ పరివాహక ప్రాంతం. రాసుకోండి బాబు, ఇది ప్రజలకు అందరికీ తెలియాలా. చాలా మంచి క్వశ్చన్. దీనిలో కన్ఫ్యూజ్ అయి ఉన్నారు అందరూ. ప్రజావేదిక కూల్చారు కాబట్టి ప్రతిచర్యగా దీన్ని కూల్చామనేది తీసుకొస్తున్నారు. వెంజన్స్, ఓకే, వెంజన్స్ అనేది పక్కన పెడదాం. ప్రజావేదిక కట్టింది నదీ పరివాహక ప్రాంతం. డాక్టర్ ఆఫ్ పబ్లిక్ ట్రస్ట్, ప్లీజ్ నోట్ డౌన్ అండ్ సే, డాక్టర్ ఆఫ్ పబ్లిక్ ట్రస్ట్ ప్రకారం నదీ పరివాహక ప్రాంతంలో ఏ కట్టడం కట్టడానికి లేదు. అయినా వాటిని అతిక్రమించి ఏ పర్మిషన్లు లేవు బాబు, మీరు పర్మిషన్ లేవు, ఏ పర్మిషన్ లేదు, పర్మిషన్ ఇవ్వడానికి హక్కు కూడా లేదు. అక్కడ ఒక్క ఇటుక కూడా పెట్టడానికి లేదు, కరకట్ట కాడి నుంచి నది దాకా. అయినా కొన్ని చాలా బిల్డింగ్స్ వచ్చినాయి. దీని విషయం కూడా నేను కామన్ హైకోర్టులో పిలిచేసి పోరాడున్నాను. దానికి కూడా నాకు అవగాహన ఉంది కాబట్టి కరెక్ట్గా చెప్తున్నాను. నదీ ప్రవాహం కాడి నుంచి కరకట్ట దాకా ఒక్క ఇటుక కూడా పెట్టడానికి లేదని డాక్టర్ ఆఫ్ పబ్లిక్ ట్రస్ట్ ప్రకారం ఏ బిల్డింగ్ కూడా, ఏ కట్టడం కూడా చేయకూడదని చట్టం నిర్దేశించింది. దానిలో ఏమాత్రం ఇది లేదు. హైకోర్టు వారిని కానీ సుప్రీంకోర్టు దాకా ఆ పిల్ పెండింగ్ ఉంది. నదీ పరివాహక ప్రాంతంలో ఏ కట్టడం కట్టకూడదు యాజ్ పర్ డాక్టర్ ఆఫ్ పబ్లిక్ ట్రస్ట్. దానికి దీనికి సంబంధం లేదు. ఇది గవర్నమెంట్ ఇచ్చినటువంటి లీజ్ భూమి. లీజ్ ఎందుకు ఇచ్చారా అంటే మీరు తీసుకొచ్చినటువంటి జీవో ప్రకారం, జీవోఎంఎస్ నెంబర్ 340, మీరు ఆ జీవో ప్రకారం పొందినటువంటి, ఇప్పుడు దాకా చెప్పాను ఏ ప్రదేశాల్లో మీరు పొందారని. కాబట్టి ప్రజావేదిక అది పార్టీది కాదు, ఏ పార్టీకి సంబంధించింది కాదు. ఇంకొక విషయం అండి, ఆ కరకట్ట ప్రాంతంలో ఉన్న ప్రతి ఇటుక తీసేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. దానిలో కాపురం ఉంటున్నారు పెద్ద వాళ్ళు, అది పక్కన పెడదాం. తీసేదానికి శక్తి ఉందా లేదా అని తర్వాత మాట్లాడదాం. నదీ పరివాహక ప్రాంతంలో ఏ కట్టడం ఉండి అది ప్రభుత్వ బాధ్యత తీసేయడం. ఆ విధంగా మొదలుపెట్టారు దేన్ని, ప్రజావేదికని. ఇమీడియట్గా పోయి స్టే తెచ్చుకున్నారు తర్వాత. అందుకని ఆ గవర్నమెంట్ అంతకన్నా ముందరకు అడుగేయలేకపోయింది.